మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి 800 crores తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అంటే హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1062 కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుంచి 10 TMCలు గోదావరి జలాన్ని నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రభుత్వము 2-3 దశలంటూ మల్లన సాగర్ నుంచి 20 TMC తరలించేందుకు రూపాయలు 7,536 కోట్లతో టెండర్లు పిలిచింది అధ్యక్ష. అంటే 26 కిలోమీటర్ల దూరం ఉన్న కొండపోచమ్మ నుంచి కాకుండా దూరం ఉన్నటువంటి మల్లన సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎవరి గురించి ఈ యొక్క ప్రయోజనం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అసలు బోర్డు ఇప్పటికే దానిపైన 8,000 crores పైగా ఆర్థిక లోటు ఉంది అధ్యక్ష. అలా జలమండలిపై 1000 కోట్లతో అయిపోయేదాన్ని అదనంగా 6,000 కోట్లు అంటే 7,000 కోట్లతో పెంచి మళ్ళీ బోర్డు పైన భారం మోపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు అధ్యక్ష, గతంలో కూడా పూర్వం కూడా చూసాం, హైదరాబాద్ నగరంలో చూసాం, ఎప్పుడు చూసినా జలమండలి ముందు ఖాళీ కుండలతో ఖాళీ బిందులతో ధర్నాలు అధ్యక్ష. గతంలో స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ ధర్నాలు చేస్తుండే అధ్యక్ష. మేము చిన్ననాడు నుండి కూడా మొన్న ఎమ్మెల్యే ఎవరు కూడా ఏ సమ్మర్లో కూడా ధర్నాలు లేనటువంటి ఎండాకాలం లేదు అధ్యక్ష. అలాంటిది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం నాయకత్వం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా చక్కగా మంచి అంటే సంతృప్తికరంగా హైదరాబాద్ నగరం అంతా కూడా నీటి సరఫరా చేసిన ఘనత వారికి ఉంది అధ్యక్ష. కానీ మరి గత ఏడాది వర్షాలున్నా మా నగరంలో నీటి అయితే ఎందుకు వస్తుంది అధ్యక్ష? ట్యాంకర్లు ఎందుకు పెరిగిపోయినాయి? ట్యాంకర్ల డిమాండ్ ఎందుకు పెరిగింది? ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవడం ముందుకు వెళ్తా ఉన్నారు? గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాధ లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకు వెళ్ళే తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని నీటి యొక్క షార్టేజ్తోని హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి 2nd and 3rd phase పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్లు తీసుకువస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకు 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 into 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇది ఖర్చు చేస్తే కోయన్నపూర్ నుంచి గునగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తి అవుతుంది. అదేవిధంగా అధ్యక్ష, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు సుంకిశాల పూర్తి అయితే అధ్యక్ష 80% పూర్తయింది. ఇంకా 20% పూర్తి అయితే మనకి అదనంగా ఖర్చు లేకుండా ఖచ్చితంగా ఇప్పుడున్నట్టు ఆ సుంకిశాల నుంచి వాటర్ రాయడానికి అవకాశం ఉండే.
కానీ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలువబడే మెగా కంపెనీ వారి యొక్క నిర్వాహకం వల్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రీటైలింగ్ వాళ్ళు కుప్ప ఊలింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని, మరి ఎందుకు మెగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు? వాళ్ళు తీసుకుంటే ఏం చర్య తీసుకున్నారు? లిఖితపూర్వకంగా మేము కూడా అడిగినాం, కానీ దానికి సమాధానం లేదు. ఆర్టీఐలో అడిగినాం, దానికి రిప్లై లేదు. మరి ఎమర్జెన్సీ మోటార్లకు అయ్యే ఖర్చు ఆ మెగా కంపెనీ భరించాలి. వాళ్ళ తప్పిదంతో మరి వాళ్ళ తప్పిదంతో అయింది కాబట్టి ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నందుకు ఖర్చు కూడా అంతా కూడా మెగా కంపెనీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనకి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నీటి సమస్య మరి గతంలో